బెల్లంచెర్ల పట్టణంలో 2వ వార్డులో కౌన్సిలర్ చింతల నాగిరెడ్డి ఆధ్వర్యంలో ముమ్మరమైన ఎన్నికల ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా వైసీపీ శ్రేణులు విస్తృత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రచార శైలి ఏ విధంగా నడుస్తుంది, ప్రచారం నిర్వహించేటప్పుడు ప్రజల స్పందన ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కౌన్సిలర్ చింతల నాగిరెడ్డి అని ఉన్నాడు, అన్నతో ఒకసారి ప్రచారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. బ్రహ్మాండంగా ఉంది. వాటిలోకి పోతుంటే వైద్యుల్లోకి పోతుంటే అందరూ మేమొచ్చాం అని అందరూ వచ్చినారు. మా ఎమ్మడి తండాపులుగా కంపల్సరీగా రాజిరెడ్డి గెలుపు 100% 1000% గెలుపు రాజిరెడ్డిది. మాకు బాగానే స్పందన వస్తుంది. మాకు రాజిరెడ్డిని గెలిపించుకోవాలని ఉంది. ఖచ్చితంగా మేము కష్టపడి కానీ రాజిరెడ్డిని గెలిపించుకుంటాం. మంచి ఆయన ఇక్కడ డెవలప్మెంట్ చేసినాడు కాబట్టి మేము ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మండలంలో మంత్రి బుగ్గన్న ఎలాంటి అభివృద్ధి పనులు చేసినాడు, దాంతో ప్రజలకు ఏ విధమైన ఉపయోగకరంగా ఉంది? ఆయన అభివృద్ధి పనులు కొన్ని కంప్లీట్గా బాగా చేస్తున్నాడు. మాకు ఇది చేయలేదు అనకూడదు, బాగా చేస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. అమ్మ ఒడి, ఆసరా అన్నీ బాగానే ఉన్నాయి. నీళ్ళు, గోరకల నీళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి. బాగానే చేస్తున్నాడు. సీఎం జగన్ నవరత్నాలు ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టినారు. దీంట్లో ప్రజలు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అన్ని కలబలి మాటలు. 2014 నుంచి 2014 గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక పథకం కూడా కరెక్ట్గా చేయలే. ఈరోజు వచ్చి మళ్ళీ సూపర్ 6, సూపర్ 8 అని ఎన్ని పథకాలు అని చెప్పినా ఒక పథకం కూడా నెరవేరలేదు. అదే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా చెప్పిన వాగ్దానం 99% కంపల్సరీ నెరవేర్చినాడు. ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ గారు బెల్లంచెర్లలో ఒక స్కూల్ కానీ, స్కూలు, వాటరు, ప్రతి ఒక్క ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్క సౌకర్యాన్ని ఫుల్ఫిల్ చేస్తుంటూ ఈరోజు నెక్స్ట్ మళ్ళీ 20 సంవత్సరాలు రాజిరెడ్డి ఎమ్మెల్యేగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. కంపల్సరీ ప్రతి ఒక్కరూ బుగ్గన రాజేంద్రనాథ్కి జేజేలు పలుకుతున్నారు. కంపల్సరీ 35,000-40,000 మెజార్టీతో కంపల్సరీ గెలవబోతున్నాడు. ఈరోజు 19 మొత్తం మేనిఫెస్టో ప్రకారం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మరో శ్రీలంక అవుతుందని చెప్పినాడు. కానీ ఈరోజు అంతకంటే ఎక్కువ నేను ఇంకెక్కువ ఇస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎందుకు శ్రీలంక కాదు? ఈరోజు ప్రభుత్వము, జగన్ ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలు చేసినాడు. ఈరోజు దీన్ని కక్షగా పెట్టుకొని నేను ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు. కానీ 2014లో అసలు ఒక పథకం అంటే ఒక పథకం చేయలేదు. ఇచ్చిన పథకాలు ఒక పథకం కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఏదో అదే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని చెప్పిన ప్రతి ఒక్క నెరవేర్చినాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని, బుగ్గన రాజారెడ్డిని కంపల్సరీ అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని ప్రజలు ప్రతి ఒక్కరు జేజేలు పలుకుతున్నారు. రాష్ట్రంలో పులివెందుల తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినాడు. విజయానికి ప్రథమ రాష్ట్రంలో ఫస్ట్లో ఉన్నాడు. దాదాపుగా 40,000-50,000 మెజార్టీతో గెలిపించడానికి రెడీగా ఉన్నాడు బుగ్గన రాజేంద్రనాథ్. ఇప్పుడు 3వసారి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇప్పుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలు కానివ్వండి, లేకుంటే నవరత్నాలు కానివ్వండి, దీంట్లో ప్రజలు సూపర్ 6కి జై అంటారా, లేకుంటే నవరత్నాలకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? నవరత్నాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. 6 ఏం చేయలేడు, సూపర్ 10 ఏం చేయలేడు. అన్ని అబద్ధాల హామీలు ఇస్తాడు. 14 ఒకటి కూడా అమలు కాలే. ఇప్పుడు వచ్చి ఏం అమలు చేస్తాడు? మంత్రి బుగ్గన్న అభివృద్ధి మండలంలో లేక నియోజకవర్గంలో ఆయనకు అధికారం చేపట్టడానికి ఏ విధమైన అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి? రాష్ట్రంలో అసలైన పాలిటీషియన్ నిరూపించినాడంటే అది మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే. ఇటువంటి అభివృద్ధి ఏ రాజకీయ నాయకుడు ముందు ఎన్నడూ వెనకాల కానీ భవిష్యత్తులో కూడా కానీ చేయలేడు. ఇటువంటి అభివృద్ధి చేసి చూపించినాడు. మన ప్రజలల్లా మా బుగ్గన రాజారెడ్డి గారిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, అలాగే మరోసారి ఆర్థిక మంత్రిగా ఓటు వేయించి గెలిపించాలా, కంపల్సరీ గెలిపించాలా. ఒక యువకుడిగా ఓటు యొక్క ప్రాధాన్యత, ఓటు గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? యువకులందరూ కలిసి అభివృద్ధిని చూసి ఓటు కంపల్సరీగా వినియోగించుకోవాలా. ఓటింగ్ శాతం కూడా 80 కాకుండా 99% వినియోగించుకోవాలా. అప్పుడే మనకు అసలైన నాయకులు ఎన్నుకోబడతారు. అందరూ కంపల్సరీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఇది చెప్పరు ప్లాన్ గుర్తుంటారమ్మా బాత్రూంలో అన్ని గుర్తుంటాయి. ప్రతి గుర్తుంటుంది మన ఓట్ల గుర్తులల్లా. అంటే మన పోటీ చేసిన అభ్యర్థుల గుర్తులే ఉంటాయి. మన ఎదురుగా ప్లాన్ గుర్తు ఎక్కడ ఉంటే అక్కడ
2 ఇస్తారు, ఒకటి ఎమ్మెల్యేకు ఒకటి ఎంపీ పడతారు. అక్కడ గుర్తులలో ఉంటాయి బాక్స్ నిండా, మనం ఎక్కడ రాల్సిన పల్లె కానీ ఎక్కడ ఉంటే అక్కడ మన పిల్లలకు కూడా చెప్పమ్మా. మనకు రాజారెడ్డి జగన్ కావాలా. ఇది ఇక్కడి పరిస్థితి. 2వ వార్డులో ముమ్మరమైన ప్రచారం జరుగుతుంది. ప్రజలు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి హ్యాట్రిక్ గా బుగ్గనను గెలిపించుకుంటామని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి బుగ్గన చేసిన అభివృద్ధి తిరిగి మంత్రి బుగ్గనను హ్యాట్రిక్ దిశగా గెలిపిస్తామని యువకులు సైతం చెప్తున్నది. అభివృద్ధికి ఓటేసి యువకులంతా ఈసారి నియోజకవర్గంలో 90% ఓటును వినియోగించుకోవాలని కోరుతున్నారు. చెప్పరు